నమస్తే అండి. మన డైట్ అండ్ డయాబెటీస్ సిరీస్లో ఈరోజు బ్రెడ్ గురించి మాట్లాడుకుందాం. బ్రెడ్ అనగానే ఈ రోజుల్లో మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ అనేవి మనకు దొరుకుతూ ఉన్నాయి. అసలు షుగర్ పేషెంట్ ఈ బ్రెడ్ అనేది తినొచ్చా తినకూడదా? సో బ్రెడ్ అని అంటాం కన్నా మైదాతో తయారైన ప్రోడక్ట్స్ తినకూడదు, గోధుమతో కానీ ఇంకేదన్నా మల్టీగ్రెయిన్తో తయారైన ప్రోడక్ట్ తినొచ్చండి. సో దీన్ని మనం ఇలా రెండుగా సపరేట్ చేసుకుందాం. సో వైట్ బ్రెడ్ అంటే టిపికల్గా మైదాతోనే తయారు చేస్తారండి. దాంట్లో కొంత షుగర్స్ కూడా యాడ్ చేస్తారు సో దట్ అది టేస్టీగా ఉండటానికి. అది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ అనే కాదండి, ఎవరికి కూడా మంచిది కాదు. సో మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మనం ఎక్కువగా బ్రెడ్ అనేది డంప్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా దాంట్లో ఉండే మైదాలో ఉండే గ్లూటెన్ వల్ల మనకు అనవసరమైన గట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇంకాస్త కడుపు మనకి బాగాలేకుండా చేయడానికి అది హెల్ప్ చేస్తే తప్ప మన ఉన్న ప్రాబ్లమ్ని అయితే అది రెక్టిఫై చేయదు. సో బ్రెడ్ తీసుకునేటప్పుడు మనం గ్లూటెన్ ఫ్రీ తీసుకుంటున్నామా, విత్ గ్లూటెన్ అంటే వైట్ బ్రెడ్ తీసుకుంటున్నామా, మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ బ్రౌన్ బ్రెడ్ అని లేబుల్ ఉన్నంత మాత్రాన అది బ్రౌన్ బ్రెడ్ అవ్వట్లేదు చాలాసార్లు. సో బ్రౌన్ బ్రెడ్ అంటే జనరల్గా హోల్ వీట్ అంటే గ్రెయిన్ మొత్తంతో తయారు చేసే బ్రెడ్ అది. కానీ ఈ మధ్య ఏం జరుగుతుందంటే క్యారమిలైజ్డ్ కలర్స్ వస్తున్నాయండి. దానివల్ల బ్రౌన్ బ్రెడ్ కలర్ ఉంటుంది, బట్ దానిలో వాడే ప్రోడక్ట్ మాత్రం మైదానే ఉంటుంది. సో అలాంటప్పుడు వీలైనంత వరకు ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని హెల్దీగా మనం ఇంట్లో చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు మనం బయట బేకరీనే ఆప్ట్ చేయాలనుకుంటే కనుక కొంచెం సుపీరియర్గా అంటే మల్టీగ్రెయిన్ లేకపోతే దాని లేబుల్ చదవటము, దాంట్లో హోల్ వీట్ అని కాకుండా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటే వాటిని అవాయిడ్ చేయటము చేస్తే దానివల్ల మనకి చాలా రకమైన హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్ అండి, అంటే షుగర్ పేషెంట్స్కి ఈ వైట్ బ్రెడ్ అనేది చాలా ఎక్కువ షుగర్స్ పెరగటానికి హెల్ప్ చేస్తుంది. సో కంట్రోల్ అనేది లేకుండా ఒక్క స్లైస్ ఆఫ్ పీస్ తిన్నా కూడా వాళ్ళకి 50 to 60 mg/dL బ్లడ్ షుగర్ అనేది పెరగటానికి అది హెల్ప్ చేస్తుంది, ఇంకా మోర్ కూడా ఒక్కొక్కసారి. అండ్ బ్రౌన్ బ్రెడ్ అనేది డెఫినెట్గా అది ఒరిజినల్ బ్రౌన్ బ్రెడ్ అయితే కనుక వాళ్ళకి అంతగా షుగర్ లెవెల్స్ అనేవి పెరగవండి, బెటర్గానే కంట్రోల్డ్గా ఉంటాయి. బట్ ఎంతవరకు వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారు అనేది మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ.